హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే మా అక్క పసుపు ఫంక్షన్ అనమాట. మా పసుపు ఫంక్షన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ముందు రోజు నైటే మేము ఇంకా బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే చేసాము. బ్యాక్ డ్రాప్ స్టాండ్ యూజ్ చేసి ఒక ఎల్లో బ్యాక్ డ్రాప్ తీసుకొని జస్ట్ సెటప్ అయితే పెట్టామన్నమాట. ఇంకా మార్నింగ్ పసుపు ఫంక్షన్ జరిగే రోజు మార్నింగ్ మేము ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా ఉందన్నమాట మా పసుపు ఫంక్షన్ డెకరేషన్. ప్రతిదానికి ఈవెంట్ వాళ్ళతో చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. మనం సింపుల్గా క్లాస్గా డెకరేట్ చేసుకోవచ్చు, ప్లస్ యూనిక్గా ఉంటుంది. అండ్ రోకలు కూడా మేము రిబ్బన్స్తో అండ్ అలాగే ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసాము. మేము చేసిన పసుపు ఫంక్షన్ డెకర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. ఫ్లవర్ రంగోలీ మీద మేము అక్కడక్కడ దీపాలు పెట్టాము. మా ఫ్రెండ్ అక్కడ నూనె పోస్తుంది అనమాట. ఇలా దీపాలు పెట్టడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది, ఇంకొంచెం ఎలిగెంట్గా ఉంటుంది. మా పెద్దమ్మ అండ్ మా చెల్లి ఇంకా దీపాలు వెలిగించేస్తున్నారు. టైం అయిపోయింది పసుపు ఫంక్షన్కి. మా బావ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ రాగానే మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయారనమాట దంచుదామనేసి. మాకేంటంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పసుపు దంచినాక మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, దంచేసాము అనేసి. దాని తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో దంచాలి పసుపు. ఇంకా పసుపు దంచుతూ పాటెత్తుకున్నారనమాట అమ్మ వాళ్ళు. కళ్యాణం చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం అందరూ 1 by 1 అందరు దంచేసారనమాట పసుపు. వీళ్ళు దంచుడికి ఇంకా మిక్సీ కూడా పట్టని అవసరం లేదు, ఇక్కడే పేస్ట్ అయిపోయేలాగుంది. అంతసేపు దంచుతున్నారు. వదిన దంచుతుంది, నిజంగానే పౌడర్ అవుతుంది దంచుడి. యాక్చువల్గా పసుపు ఫంక్షన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ తర్వాత, లగ్న పత్రిక రాసుకున్న తర్వాత మంచి రోజు చూసి పసుపు కొడతారు, పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. అలాగే ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో పసుపు కొడతారనమాట. పెద్దవాళ్ళందరూ వాళ్ళు దంచేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఫొటోస్ దిగడానికి రెడీ అయిపోయాము. పెళ్లి కూతురుతో పసుపు దంచడం అయిపోయింది. ఇప్పుడైతే బియ్యం చెరగడం అన్నమాట. ఇంకా అందరు లేడీస్ కూర్చొని ఇంకా బియ్యం చెరుగుతున్నారు. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పాడండి చెరిగాము బియ్యం చెరిగాము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ దంచిన పసుపు అండ్ చెరిగిన బియ్యము ఈ రెండు పెళ్లి పనుల్లో ఎక్కడైనా అవసరమైనప్పుడు యూజ్ చేస్తారనమాట. తలంబ్రాల్లా కానీ పసుపు అవసరమైన చోట ఈ పసుపు కానీ అలా యూజ్ చేస్తారు. అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ చెరగడం అయితే చెరిగేస్తున్నారు అనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ టర్న్ వచ్చింది. అమ్మమ్మ వాళ్ళు కూడా చెరుగుతున్నారు. మా అమ్మమ్మ అయితే రాళ్ళు కూడా ఏరుతుందనమాట. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో అయితే రాళ్ళు ఉంటాయి, ప్రజెంట్ అంతా పాలిషే కాబట్టి అక్కడ రాళ్ళు కూడా ఉండట్లేదు. బట్ ఓల్డెన్ డేస్ ట్రెడిషన్ని మా అమ్మమ్మ ఫాలో అయిపోతుంది. పక్క నుండి మా తాతయ్య కమెంట్స్ అనమాట, ఏరింది చాలేమో మొత్తం పాలిష్ అక్కడేం ఉండదులే కానీ. వీళ్ళందరూ రాళ్ళు ఏరుతున్నారు ఫ్రెండ్స్. ప్రణాళిక రాళ్ళు ఎలా ఏరాలో చెప్తుంది. మా బుడ్డి వచ్చేసి ఫుల్ కలరింగ్ ఇస్తుంది అన్ని ఫంక్షన్స్కి. వాళ్ళ అత్త పసుపు ఫంక్షన్కి బియ్యం జరుగుతుంది, బియ్యంతో ఆడుకుంటుంది, రాళ్ళు కూడా ఏరుతుంది. ఎంత క్యూట్గా ఆడుకుంటుందో పిల్ల. ఇంకా మా ఫ్రెండ్ మా అక్కకు ఫోటోలు తీస్తుంది. ఇంకా మొదలు పెట్టారంటే ఇంకా గంటలు ఫోటోలు దిగుతారు. హాఫ్ శారీ కట్టుకొని మంచిగా రెడీ అయింది కాబట్టి ఇంకో 4 ఎక్స్ట్రానే దిగుతుంది ఫోటోలు. ఇంకా ఆ రోజు మేము మా ఫ్యామిలీ వాళ్ళు అందరం దిగిన పిక్స్ అన్నమాట, అవి షేర్ చేస్తున్నాను.
ఇంకా అనుకోకుండా మేము పసుపు దంచిన రోజు శ్రావణ శుక్రవారం అనమాట. 2 కలిసి వచ్చాయి మాకు. సో వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం కూడా పెట్టామన్నమాట. ఇంకా మా మమ్మీ నడుములు పోయేలాగా అందరికీ అక్షింతలు ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుందన్నమాట. యాక్చువల్గా మీరు గమనించినట్లయితే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మురారి సాంగ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా మురారి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ మ్యూజిక్ వాడాలి అనుకున్నాను. సో వాడేశాను అనమాట ఈ ఫంక్షన్లో, సారీ ఈ ఫంక్షన్ వ్లాగ్లో. ఈ సీన్ చూస్తుంటే అసలు మా అక్క కూడా ఎంత పెద్దది అయిపోయిందో అనిపిస్తుంది నాకైతే. పెళ్ళి అయిపోతోంది కదా. ఫైనల్లీ మా పసుపు ఫంక్షన్ అయితే ఇలా జరిగిందనమాట. సో మేము పెళ్లి పనులు మొదలు పెట్టేయచ్చు. సో మా పెళ్లి పనులు, పెళ్లి సందడి ఎలా ఉంటుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, don't forget to like, share, comment and subscribe to my channel for more videos.